మహారాష్ట్రలోని కళ్యాణ్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అమానుష ఘటన జరిగింది. ఒక వ్యక్తి చికిత్స కోసం హాస్పిటల్కు వెళ్లాడు. అక్కడున్న రిసెప్షనిస్ట్ సోనాలి అపాయింట్మెంట్ ఉందా అని అడిగింది. డాక్టర్ వస్తారు, కాసేపు వెయిట్ చేయమని చెప్పింది. డాక్టర్ ఆసుపత్రికి వచ్చిన తర్వాత ముందుగా మెడికల్ రిప్రజెంటేటివ్లను లోపలికి పిలిపించుకుని మాట్లాడారు. డాక్టర్ కోసం చాలాసేపటి నుంచి ఓపిక్గా ఎదురు చూస్తున్న వారు డాక్టర్ చర్యలతో తీవ్ర అసహనానికి గురయ్యారు. మెడికల్ రిప్రజెంటేటివ్లతో మాట్లాడడం అయిపోయాక సీరియల్ నెంబర్ ప్రకారం పిలుస్తారని సోనాలి సర్ది చెప్పింది. ఇంతలో గోకుల్ అనే వ్యక్తి చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చాడు. నేరుగా డాక్టర్ క్యాబిన్లోకి వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా రిసెప్షనిస్ట్ వారించింది. దీంతో ఆగ్రహించిన గోకుల్ రిసెప్షనిస్ట్ సోనాలి జడ పట్టుకుని ఈడ్చుకుంటూ బయటకు లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడున్న వారంతా స్పందించి అడ్డుకున్నారు. దీంతో గోకుల్ మరింత రెచ్చిపోయి బూతులు తిడుతూ కాలితో రిసెప్షనిస్ట్ ను ఎడాపెడా చితకబాదాడు. తీవ్ర ఆవేశంతో దాడికి దిగిన వ్యక్తిని అక్కడున్న వారంతా కలిసి అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ ఘటన తాలూకు దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయని తెలుసుకుని కెమెరా రికార్డింగ్ ను స్వాధీనం చేసుకున్నారు. గోకుల్ చేతిలో తీవ్రంగా దెబ్బలు తిన్న రిసెప్షనిస్ట్ సోనాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఘటన జరిగినప్పుడు అక్కడున్న రోగులు వారి తాలూకు వ్యక్తుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అసభ్యకరమైన పదజాలం, మహిళలపై దాడి, మహిళ వ్యక్తిత్వాన్ని అవమానించడం వంటి అభియోగాలతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గోకుల్ ను అరెస్ట్ చేశామని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సుహాస్ తెలిపారు. ఘటన తాలూకు సీసీ కెమెరా విజువల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.